బస్సు వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తుందండి. మార్గ మధ్యంలో కల్లూరు దగ్గర యాక్సిడెంట్ జరిగిందండి. అది కూడా 3:30 టైంలో జరిగింది. అది దానికి ప్రమాదానికి కారణం కూడా ఒక బైకరు సడన్గా వర్షంలో అడ్డం వచ్చేసి స్కిడ్ అయి పడిపోయాడు. దానివల్ల బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించి ఈ బస్సు ఫైర్ అవడానికి కారణమైంది. మాకు అందిన సమాచారం ప్రకారము బస్సులో ఒక 11 మంది చనిపోయినట్టు మాకు సమాచారం అందింది. బస్సులో ప్యాసింజర్ మొత్తం 40 మంది అండి. డ్రైవర్లు స్పందించి ఆ టైంలో తగిన విధంగా రాడ్లతో కొట్టేసి గ్లాసులు పగలగొట్టి విధంగా చాలా వరకు రక్షించగలిగాం. కొంత ప్రాబ్లం కూడా కారణం ఏంటంటే ఈ మొదట్లోనే ప్యాసింజర్ డోర్ దగ్గర మంటలు రావడం వల్ల డోర్ దగ్గరికి రావడానికి జనాలు సాహసించలేకపోయారు. ప్యాసింజర్ రావడానికి బయటికి ఒక్కసారి ఊతిన ఎగిసేటప్పటికి ఆ బ్యాక్ డోర్ నుంచి బయటకు వచ్చారు. అందరూ రాలేకపోయారు. నిద్ర టైంలో బాగా ఇబ్బంది పడిపోయారు. మా బస్సు సంబంధించిన ఈ పేపర్స్ వాల్యూ లేవని ఏదో పుకార్లు పుట్టిస్తున్నారు. అన్ని బస్సు పేపర్స్ అన్నీ కూడా వాల్యూలో ఉన్నాయండి. ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది, ఫిట్నెస్ వాల్యూలో ఉంది. ఫిట్నెస్ వచ్చేసి 31/3/2022 దాకా ఉందండి. ఇన్సూరెన్స్ వాల్యూ వచ్చేసి 24/2026 దాకా ఉందండి. రోడ్ ట్యాక్స్ కూడా 31/3/2026 దాకా ఉందండి. ప్రతిదీ వాల్యుయేషన్లో ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయబడిందండి. మా కంపెనీ తరఫున అందరికి ప్రతి ఒక్కరికి శతగాతులు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందండి. ఈ జరిగిన సంఘటన మటుకు మేము చింతిస్తున్నామండి. యాజమాన్యం తరఫున మేము చింతిస్తున్నాం.